ఒకసారి యోబు గారికి దేవుడు వేసినటువంటి ప్రశ్నలు మనం గమనిస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? యోబు గారిని దేవుడు అడుగుతున్నాడు. ఏమనంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? తర్వాత, నీకు వివేకము కలిగిన యెడల చెప్పుము. ఎలా చెప్తాడు మానవుడు? చెప్పలేడు కదా. తర్వాత, నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. దేవుడే వాటి పరిమాణం నియమించాడని దేవుడే చెప్తున్నాడు. సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని, దేవుడే వాటిని చేశాడని నిర్ధారించడానికి ఈ 38వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యం. యోబు గ్రంథం 38వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. దేవుడు అడిగే ప్రశ్నలు ఎవ్వరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు. అవి యోబు గారిని దేవుడు అడుగుతున్నాడు. అందులో మొట్టమొదటి ఏంటంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకం కలిగిన యెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.